అపారమైనటువంటి సంపద ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో తరతరాలుగా ఎంతో మంది ఇక్కడ దోచుకపోయినా సరే ఇంకా కూడా తరగనటువంటి ఆస్తులు ఎన్నో ఉన్నా కానీ ఇప్పటికి కూడా తెలంగాణ ప్రజలకు కానీ తెలంగాణ ప్రాంతానికి కానీ తెలంగాణ సంస్కృతికి కానీ గుర్తింపు లేదు, అదేవిధంగా అభివృద్ధి లేదు. వీటన్నిటికి కూడా ఒకటే ఒక ఆన్సర్గా చెప్పాలనుకుంటే మనము రాజకీయంగా చాలా వెనుకబడి ఉన్నాం. తెలంగాణ ప్రాంతంలో సంబంధ వర్గాలు కూడా రాజకీయానికి దూరంగా ఉన్నారు, రాజకీయ వాటాల్ని పొందలేకపోతున్నారు అనే విషయాన్ని చెప్పొచ్చు. రెండోది వారసత్వ రాజకీయాలు. ఇక్కడ అవి చాలా సాంప్రదాయంగా కొనసాగుతూ ఉన్నాయి. మొట్టమొదటిగా ఇక్కడ వారసత్వ రాజకీయాలని మానేయాలి. ఎవరికైతే ప్రజాసేవ చేయాలి, ప్రజలకు నేను అండగా నిలబడాలి అనే ఆలోచన ఉన్నటువంటి యువతీ యువకుల్ని ప్రోత్సహించాలి, చదువుకున్నటువంటి యువతీ యువకుల్ని ప్రోత్సహించాలి, రాజకీయం మీద అవగాహన ఉండి మంచి ప్రపంచం మీద అవగాహన ఉన్నటువంటి యువతీ యువకుల్ని ప్రోత్సహించాలి. కానీ తెలంగాణ ప్రాంతానికి వచ్చేసరికి పరిస్థితి ఎట్లుందంటే వాళ్ళ నాయన రాజకీయ నాయకుడే, కొడుకు రాజకీయ నాయకుడే. నాయన రిజర్వేషన్తోన రాజకీయ నాయకుడిగా తయారయ్యాడు. కొడుకు కూడా ఇప్పటికి కూడా మనం రిజర్వేషన్ వచ్చి దాదాపుగా 80 సంవత్సరాల దగ్గరకు కావాల్సి ఉంది. ఇంకా కూడా రిజర్వేషన్ అడ్డం పెట్టుకొని ఇక్కడ ఎమ్మెల్యేలు, ఎంపీలు, మిగతా సభ్యులందరూ కూడా రాజకీయ లబ్ధి పొందుతున్నారన్నమాట వాస్తవం. కాబట్టి నేను ముఖ్యంగా చెప్పదలుచుకున్న విషయం ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువత ఒక గట్టి నిర్ణయానికి రావాలి. వారసత్వ రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇప్పుడు జరగబోయేటువంటి ఎన్నికలలో వారిని తప్పకుండా ఓటు హక్కు ద్వారా వారిని దూరం పెట్టాలి, రాజకీయాలకే దూరం పెట్టాలి, వాళ్ళకి రాజకీయాలకే రిటైర్మెంట్ ఇవ్వాలి అనేది నా యొక్క అభిప్రాయం. ఎందుకంటే వాళ్ళ నాయన పనిచేసిండు, తర్వాత కొడుకు వచ్చిండు, ఇప్పుడు మన్మలుగా తయారైతా ఉన్నారు. ఇది ప్రజాస్వామ్యం అంటే రాజకీయ ఆస్తి కాదు, ప్రజల చేతిలో ఉన్నటువంటి బ్రహ్మాస్త్రం అనే విషయాన్ని వాళ్ళు ఇంకా కూడా గ్రహించట్లేదు. మనం కూడా అలవాటు పడిపోయి ఓట్లు వేస్తూనే ఉన్నాం. ఇది సరైనటువంటి పద్ధతి కాదనే విషయం నా యొక్క అభిప్రాయం.